ఎలాంటి క్యారెక్టర్ చేసినా తన తెలంగాణ యాక్సెంట్ తోనే ఒకటే లాంటి డైలాగ్ డెలివరీ ఉంటుందని విజయ్ గారి యాక్టింగ్ లో అందరూ చేసే కంప్లైంట్ కి రౌడీ జనార్దన్ తో చెక్ పెట్టేలా ఉన్నారు. డైరెక్టర్ రవికిరణ్ కొల్లాయ్ కథని తన స్లాంగ్ లో రాసుకోవటమే కాదు, విజయ్ గారికి కంప్లీట్ నరేషన్ మూవీలోని ప్రతి డైలాగ్ ని కూడా గోదావరి స్లాంగ్ లోనే చెప్పారంట. కథలో విజయ్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఫిల్మ్ యాక్సెప్ట్ చేయడానికి ఆ స్లాంగ్ తో చెప్పిన నరేషన్ కూడా ఒక రీజన్ అంట. సినిమా షూట్ కి ముందు విజయ్ కా యాక్సెంట్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎంతో వర్క్ షాప్ చేసిన డైరెక్టర్ కి మాట్లాడగలడా లేదా అని ఉన్న చిన్న డౌట్ మహారాష్ట్రలో వాళ్ళు తీసిన ఫస్ట్ డే షూట్ లోనే క్లియర్ అయిపోయిందంట. ఆ స్లాంగ్ లో డైలాగ్ చెప్పడమే ఛాలెంజింగ్ కాదు, కంటిన్యూస్ 8 minutes సీన్ ని విజయ్ గోదావరి స్లాంగ్ లో ఆ ఫస్ట్ డే షూట్ లోనే పర్ఫార్మ్ చేశారంట. చిన్నప్పటి నుంచి మా గోదావరి స్లాంగ్ రాని వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను ఈజీగా పట్టేస్తాను, చాలా ఎటకారంగా వెక్కిరించినట్టు మాట్లాడతారు, కానీ ఆయన రోజు చెప్పిన డైలాగ్స్ లో నేను చూడలేదు, అంత అక్యురేట్ గా మాట్లాడారని చెప్పారు రవికిరణ్ కొల్లా. ప్రతి మాట ప్రతి డైలాగ్ ని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ కి ఈస్ట్ గోదావరి యాక్సెంట్ పర్ఫెక్ట్ గా రావాలని డైరెక్టర్ విజయ్ చాలా జాగ్రత్త పడుతున్నారంట. ఎక్కడా మిస్ అవ్వదు, అక్కడ పుట్టి పెరిగిన నేనున్నాను కదా అంటున్నారు డైరెక్టర్. ఈ ఫ్యాన్ బాయ్ ఫెయిల్యూర్స్ లో ఉన్న తన హీరోకి కంబ్యాకే కాదు, ఈ ఒక్క సినిమాతో డైలాగ్ డెలివరీతో తనపై ఉన్న కంప్లైంట్ ని కూడా పోగొట్టేలా ఉన్నారు. నాకు నమ్మకం ఉంది, బికాస్ నిజంగానే మరి మా ఆయన వచ్చిందేమో జబ్బు చదవాలి కదా.